మనం మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉన్నామా అంటే నిజమే అంటున్నారు ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలరీ జుజుల్ని. ఇతను ఇప్పుడు బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారి. ఎందుకంటే రష్యా నవంబర్ 21న ఏకంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అది కూడా RS-26 రూజర్. దీన్ని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో ప్రయోగించింది. ఇప్పుడే ఎందుకు రష్యా దూకుడుగా వ్యవహరించిందంటే అందుకు కారణం ఉంది. అమెరికాలో ట్రంప్ గెలవగానే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సాహసోపేత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. బిలియన్ల కొద్ది డాలర్లను ఉక్రెయిన్ కి ఇచ్చే వాటిపై సంతకం చేశారు. ఇక రష్యా భూభాగంలోకి దాడి చేయమని ఏకంగా క్షిపణులు ఇచ్చి అనుమతించారు. అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. రష్యా సైనికులు దూకుడుగా సరిహద్దు ఉక్రెయిన్ గ్రామాల నుంచి రాకుండా ఉండేందుకు తమ దగ్గర ఉన్న అత్యాధునిక టైమర్ మైనర్స్ ను ఇచ్చారు. వీటిని ఎప్పటికే ఉక్రెయిన్ సైన్యం వాడుతోంది. ఇవేంటంటే సరిహద్దుల్లో భూమి కింద పాతి పెడతారు. వీటికి టైమర్ కూడా ఉంటుంది. ఎక్కడో కూర్చొని రష్యా సైనికులు ఆ ప్రాంతానికి వచ్చినా పేల్చేయచ్చు. లేదంటే ఈ మైనర్ పై కాలు పెట్టినా అంతే, పైకి కాలు ఎత్తితే చాలు తునాతునకలు అయిపోతారు. ఇక ఇవి భూమిలో వదిలేసినా కూడా వారం రోజుల తర్వాత వాటంతట అవే నిర్వీర్యమైపోతాయి. వాటిలో బ్యాటరీ డెడ్ అవుతుంది. కాబట్టి వాటిని అలా వదిలేసినా కూడా ఏమీ కాదు. అయితే ట్రంప్ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తాడనే భయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉంది. అందుకే బైడెన్ అనుమతించగానే ఏకంగా 6 మిసైల్స్ ను రష్యా భూభాగంలోకి ప్రయోగించాడు. ఇక వాటిలో 5ంటిని రష్యా కూల్చేశామని ప్రకటించింది. ఒకటి మాత్రం తమ భూభాగంపై పడిందని ప్రకటన చేసింది. కానీ వాటి సంగతి ఎవరికీ తెలియదు. ఉక్రెయిన్ మాత్రం తాము విజయవంతంగా రష్యా మీదకు మిసైల్స్ ప్రయోగించాం, అతిగా వ్యవహరిస్తే అంతు చూస్తామని హెచ్చరించాడు. కానీ పుతిన్ అసలే మెంటల్ కేసు. ఇంకేముంది, ఎప్పుడో 67 ఏళ్ల క్రితం తయారు చేసి పెట్టిన RS ఖండాంతర క్షిపణులకు మెరుగులు దిద్దడం మొదలు పెట్టారు. వీటిని మొదటిసారి 1957లో పరీక్షించారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించారు పుతిన్. ఈ హైపర్సోనిక్ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దుల్లో పడింది. అయితే 1000 కిలోమీటర్ల దూరంలో కూడా లేని ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపణి అవసరం లేదు, మామూలు మిసైల్స్ చాలు. కానీ ఎందుకు ప్రయోగించాడంటే ఈ రూబెస్ హైపర్సోనిక్ క్షిపణి ఆయుధాలను మోసుకెళ్లగలదు. మరోసారి మా దేశం మీదకు క్షిపణులు ప్రయోగిస్తే అణ్వాయుధాలు వేస్తామనేది హెచ్చరించడానికి. అంతేకాదు అమెరికా ఆయుధాలతో తమ మీదకు దూకుడుగా యుద్ధానికి రావద్దనేది ఓ హెచ్చరిక. అంతేనా, తమ పాత ఆయుధాలు పనిచేస్తున్నాయా లేదని తెలుసుకోవడానికి కూడా. వీటికి అత్యాధునిక GPS లాంటి గ్లోనాస్ ను జత చేశారు. వేగం నుంచి లక్ష్యాన్ని సరిగా చేరుకుందా లేదా అని పరీక్షించడం కూడా పుతిన్ వ్యూహంలో భాగం. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన. సరిగ్గా ఉక్రెయిన్లోని పెద్ద నగరమైన నిప్రోను ఢీకొట్టింది. దీంతో ఫుల్ సక్సెస్ అయింది ఈ ఖండాంతర ఆపరేషన్. ఇక పుతిన్ నాటోలో భాగస్వామ్యం ఉన్న యూరోప్ దేశాల మీద కూడా దాడి చేస్తారనే భయం పోలాండ్ సహా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయాలనే దానిపై తమ ప్రజలను సోషల్ మీడియా ద్వారా, పాంప్లెట్ల ద్వారా ఆయా దేశాలు అప్రమత్తం చేస్తున్నాయి. ముందే కనీసం 2 నెలలకు సరిపడా సరుకులను సిద్ధం చేసుకోవాలని కూడా అలర్ట్ చేస్తున్నాయి ఆయా దేశాలు. ఇంత భయం ఎందుకు వచ్చిందంటే అమెరికానే కారణం. ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటు డబ్బులు ఇచ్చి ఇక దున్నై రష్యా అంతు చూసేమని రెచ్చగొడుతోంది. మామూలుగానే ఈగో ఎక్కువగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో పెట్టుకుని తమ దేశాన్ని నాశనం చేసేశాడు. నాటోలో చేరమని ఓ ప్రకటన చేస్తే సరిపోయేది. రష్యాతో పెట్టుకుని ఇప్పుడు దేశాన్ని నాశనం చేశాడు. రష్యాకు పెద్దగా నష్టం ఏమీ కలగలేదు. తమ సైనికులు చనిపోయినా రష్యా అధ్యక్షుడు అస్సలు బాధపడాడు. 2 లక్షల మంది సైనికులను పోగొట్టుకుంది రష్యా. అంతేకాదు యువకులకు శిక్షణ ఇచ్చి బలవంతంగా సైన్యంలోకి చేరుస్తుంది. దీంతో కనీసం తమ దేశంలో పనిచేసేందుకు లేబర్ కూడా దొరకడం లేదు. ఇన్నాళ్లు పాత సోవియట్ యూనియన్ దేశాల నుంచి బాగానే వలస వచ్చేవారు. కానీ వారిపై రష్యన్లకు కోపం ఎక్కువ. తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారని రానివ్వలేదు. మనలాంటి దేశాల పౌరులను అనుమతించదు. దీంతో ఇప్పుడు రష్యాకు కనీసం యుద్ధం చేసేవారు కూడా లేరు. దేశంలో ఇల్లు కట్టడం దగ్గర నుంచి శుభ్రం చేసే లేబర్ కూడా లేరు. కానీ యుద్ధం మాత్రం చేస్తున్నాడు పుతిన్. అందుకే ఉత్తర కొరియా నుంచి 10,000 మంది సైనికులను తమ దేశం తరఫున యుద్ధం చేసేందుకు పిలిపించుకున్నాడు. అందుకే మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉన్నామని ఉక్రెయిన్ మాజీ కమాండర్ కమెంట్ చేశారు. అలాగే రష్యాకు చైనా ఆయుధాలను రహస్యంగా సప్లై చేస్తోంది. ఇరాన్ నుంచి తెచ్చుకున్న మిసైల్స్ ను ప్రయోగిస్తున్నారు. ఇలా మూడో ప్రపంచ యుద్ధం చేసేందుకు అతిపెద్ద దేశాలైన చైనా, రష్యా కలిసి పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. కానీ తాము వెనక్కి తగ్గుతామని మాత్రం చెప్పడం లేదు. బుద్ధున్నోడు ఎవడైనా సరే ఆయుధాలు లేకుండా, డబ్బులు లేకుండా అడుక్కొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అమెరికాకు రష్యా పతనం కావాలి, అందుకు పావుగా వాడుకుంటోంది. అది అర్థం చేసుకోకుండా సొంత నిర్ణయాలతో, ఈగోతో జెలెన్స్కీ పనికిమాలిన యుద్ధం చేస్తున్నాడనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాత ఆయుధాన్ని అధునాతంగా మార్చి తమ పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించాడని పుతిన్ పై ఏడుస్తున్నాడు జెలెన్స్కీ. దీనిపై ప్రపంచం తొందరగా స్పందించాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రపంచం ఆయనకు అడ్డుకట్ట వేయాలి. యుద్ధ తీవ్రత పెరిగింది. ఉత్తర కొరియా సైనికులను కీలకమైన కుర్స్క్ ప్రాంతంలో మోహరించారు పుతిన్. కాబట్టి
కాబట్టి మరింత ముందుకు వెళ్లకుండా పుతిన్కు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అయితే తాను రాయితో కొడితే పుతిన్ తమలపాకుతో కొడతాడా అనేది కూడా జెలెన్స్కీ ఆలోచిస్తే బాగుండేది. కానీ తన ఈగో మాత్రం వదులుకోవడం లేదు. పుతిన్ తనకు తానుగా యుద్ధం ఆపాలని చెబుతున్నాడు. పుతిన్ ఒక నియంత, తన దేశంలోని వారినే తొక్కేసి మరీ పాలన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డ జెలెన్స్కీ ఆలోచిస్తే బాగుండేది. ఇప్పుడు ఇద్దరు దద్దమ్మలు కలిసి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే భయం వెంటాడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ తీవ్రంగా యుద్ధం చేస్తోంది. ఇరాన్ లెబనాన్ దేశాలను గెలుగుతూనే ఉంది. గాజాలో రోజుకి 100 మంది అమాయకులను చంపుతూ సైకోల్లా ప్రవర్తిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇటు హమాస్ బరి తెగించింది. ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ మీదకు ఉసిగొలుపుతుంది. రెండు వైపులా దేశాలు విడిపోయాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేంత ప్రమాదం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ పాటికి యుద్ధం ఆగిపోయేది లేదా నెమ్మతించేది. కానీ బైడెన్ వెళుతూ ట్రంప్ ని యుద్ధ భూమిలోకి లాగారని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ కు పుతిన్ కు మంచి స్నేహం ఉంది. ఏకపక్షంగా పుతిన్ కు న్యాయం చేస్తాడనే భయం బైడెన్ లో ఉంది. అందుకే ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని యుద్ధాన్ని జటిలం చేసేందుకు బైడెన్ సర్కారు నిధులు ఆయుధాలు ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. అందుకే జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ యుద్ధం పెరుగుతుందే తప్ప తగ్గదనే భయం ఉంది. అయితే ఏ క్షణమైనా అనూహ్యమైన మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే నాటో దేశాల మీద రష్యా దూకుడిగా దాడి చేస్తే మాత్రం అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుంది. అంటే ఇక మూడో ప్రపంచ యుద్ధమే. ఎందుకంటే రష్యా దగ్గర సైనికులు లేరు. యుద్ధం చేసేంత బలం ఎయిర్ ఫోర్స్ కున్నా కూడా ఎన్ని రోజులు చేయగలదో తెలియదు. అమెరికా దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల ముందు రష్యా తేలిపోతుంది. కానీ రష్యా దగ్గర ప్రపంచంలో ఏ దేశాన్నైనా కొట్టగల ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు. తమ మీదకు దాడి చేస్తే అమెరికాని దాని మిత్ర దేశాల మీద మెరుపు దాడి చేసి సర్వనాశనం చేయగలదు రష్యా. అందుకే మాతో పెట్టుకోవద్దని శాంపిల్ గా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి హెచ్చరికలు జారీ చేశాడు పుతిన్. మరైతే మూడో ప్రపంచ యుద్ధంలో రష్యాకు తోడుగా చైనా వస్తుందా అంటే మాత్రం రావచ్చు. ఎందుకంటే అమెరికా రంగంలోకి దిగితే చైనా తన శక్తిని నిరూపించుకునేందుకు దూకుడుగా వచ్చే ప్రమాదం ఉంది. ఇటు ఉక్రెయిన్ తరపున మరింత శక్తివంతమైన దేశాలు కూడా ఉన్నాయి. అమెరికాకు జతగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా ప్రపంచ దేశాలు జత కలిసే అవకాశం ఉంది. అన్ని దేశాలు మూకుమ్మడిగా రష్యా మీద పడితే చేసేదేమీ లేదు. ఇక మన దేశం గురించి చెప్పాలంటే మాత్రం ఈ యుద్ధం జోలికి వెళ్ళదు. యుద్ధం వద్దనే మొదటి నుంచి చెబుతుంది మన దేశం. మనకి యుద్ధం చేసేంత ఆసక్తి కానీ ధనబలం కానీ లేదు. అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే యుద్ధం వస్తే పెరిగే ఆయిల్, ఇతర వస్తువుల ధరలను తట్టుకోవడానికి మనం మరో యుద్ధం చెయ్యాలి. కాబట్టి మనం మూడో ప్రపంచ యుద్ధం కాదు యావత్ విశ్వం కొట్టుకుని చూస్తున్నా కూడా మనం మాత్రం వాటి జోలికి వెళ్ళాం. పైగా మనకు రష్యా స్నేహితుడే, ఇటు అమెరికా కూడా ఫ్రెండే. చైనా మన జోలికి వచ్చే ధైర్యం చేయదు. ఒకవేళ రష్యా సరసన చేరి యుద్ధంలో వేలు పెడితే చైనా మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుంది. కాబట్టి జిన్పింగ్ సాహసం చేయడనే చెప్పొచ్చు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే ఈ పాటికి తైవాన్ ఆక్రమించుకునేవాడే. అమెరికా భయం కారణంగా బెదిరిస్తూ నేను లేస్తే మనిషిని కాదని చైనా భయపెడుతుందంతే. అంటే చైనా మొరిగే కుక్కే కానీ కరవలేదు. ఎందుకంటే వారికి యుద్ధం చేయడానికి మనుషులు ఉన్నారు కానీ వ్యూహాలు తెలియదు. వారి ఆయుధాలు, విమానాలు ఎంత మేర నమ్మదగినవో కూడా వారికే తెలియదు. చైనీయులకు రియల్ టైం వార్ ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే భారత్ తో సరిహద్దు దగ్గర ముష్టి యుద్ధానికి దిగే ముష్టి దేశం చైనా. కాబట్టి మేకపోతు గాంభీర్యమే కానీ రష్యా, అమెరికా మాదిరిగా దూకుడుగా వెళ్లేంత సత్తా లేదు. ఆసియాలో భారత, చైనాలు పక్కకు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి పెద్ద విలువ ఉండదు. ఎందుకంటే పెద్ద దేశమైనా కూడా బ్రెజిల్ కు కూడా యుద్ధం చేసే మూడ్ లేదు. ఇటు సౌదీ నుంచి యూరప్ లోని చిన్న దేశాలన్నీ శాంతి మార్గమే పట్టిస్తాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాదు. మరి మూడో ప్రపంచ యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.